సర్ ప్రక్రియ అనేది అది ఒక కాన్స్టిట్యూషనల్గా చేయాల్సిన బాధ్యత. ఆల్మోస్ట్ ఎవ్రీ 10 ఇయర్కు సర్ ప్రక్రియ ఇంతకుముందు కూడా జరిగింది. ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత జరుగుతుంది. కాబట్టి 20 ఇయర్స్లో చాలా చేంజెస్ అయినాయి, టౌన్స్లో కానీ సిటీస్లో కానీ హైదరాబాద్లో స్పెషల్గా. కాబట్టి 20 సంవత్సరాల్లో చాలామంది చనిపోయి ఉంటారు, మైగ్రేట్ అయి ఉంటారు. తర్వాత దాన్ని ఓటర్ లిస్ట్ను అప్డేట్ చేయడం అనేది మన గవర్నమెంట్ బాధ్యత, స్పెషల్గా కమిషన్ బాధ్యత. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మన గవర్నమెంట్ కానీ కొన్ని పార్టీలు అనవసరంగా దాన్ని కాంట్రవర్సీ చేసి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఏమాత్రం కన్ఫ్యూజ్ చేయడం అవసరం లేదు. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలా కన్ఫ్యూజన్ ఏం లేకుండా, ఎందుకంటే ఎవరైతే ఓటర్స్ వాళ్ళ ఓటు హక్కును రిజిస్టర్ చేసుకోమని చెప్తా ఉన్నారు. దానిలో ఓటు హక్కు ఎవరిని తీయమని చెప్పట్లేదు, ఎవరిని యాడ్ చేయమని చెప్పట్లేదు. కాబట్టి ఓటు హక్కు రిజిస్టర్ చేసుకోవడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత, వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు హక్కును రిజిస్టర్ చేసుకోమని కోరుతున్నాం.